పాక్ ఆఫ్ఘన్ల మధ్య యుద్ధం ఆగడం లేదు. వారం రోజులుగా సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 40 మంది తాలిబన్లను పాక్ ఆర్మీ చంపేసింది. మరోవైపు తాలిబన్ల దాడిలోనూ పాక్ సైనికులు మృతి చెందారు. అయితే కాల్పుల విరమణ తర్వాత కూడా ఘర్షణలు చెలరేగడం వివాదాలకు తావిస్తోంది. బుధవారం సాయంత్రం కాల్పుల విరమణ అందుబాటులోకి వచ్చినా ఇరు దేశాలు మాత్రం సరిహద్దుల్లో ఫైరింగ్ చేసుకుంటున్నారు. مشاهدين قدوائكم يملكونه مريدي دروازات బలూచిస్తాన్లో తాలిబన్లు దాడులకు తెగబడ్డారని, కాల్పులు జరిపారని పాక్ ఆరోపిస్తోంది. అంతేకాదు ప్రతీకారంగా దాడులు చేశామంటోంది. ఘర్షణల్లో తెహ్రీకే తాలిబాన్ ముష్కరుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దులో కూడా ఆఫ్ఘన్లు పోస్టులను ధ్వంసం చేసి దాడులకు పాల్పడ్డారని చెబుతోంది. పాకిస్తాన్ కోరిక మేరకు కాల్పుల విరమణకు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి. السلام عليكم ورحمة الله وبركاته. మరోవైపు పాకిస్తాన్ జరిపిన దాడుల్లో తమ పౌరులు చనిపోయారని ఆఫ్ఘన్ చెబుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో సరిహద్దుల నుంచి సామాన్య ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. السلام عليكم ورحمة الله وبركاته. السلام عليكم ورحمة الله وبركاته.